కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గోడు కల్గు. కోపమడచెనేని కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటి అంటే, కోపం అందరికీ వస్తుంది. కోపం రాకుండా ఉండే మనిషి ఉన్నారా? లేరు. కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని కాస్త తగ్గించుకోవాలి. ఒళ్ళు పై మర్చిపోయి ఏం మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, మనుషులు ఎవరు, ఇవన్నీ మర్చిపోయేంత విపరీతమైన కోపంతో మాట్లాడే మాటలు ఎప్పుడైనా కూడా ఆ మనిషిని చెడ్డవాన్నే చేస్తాయి. ఎందుకు అంటే, కోపంలో ఏం మాట్లాడతామో అర్థం కాదు, అనకూడని మాటలు కూడా అనేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. ఆ ఎదుటి మనిషికి నువ్వు అనే మాట సూటిగా వాళ్ళ మనసుకి తగిలితే జీవితాంతం మర్చిపోలేరు. ఒక దెబ్బనైనా మర్చిపోతారు, కానీ ఒక మాటని మర్చిపోలేరు. కాబట్టి కోపంలో ఎప్పుడూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేంత విపరీతమైన కోపం వచ్చినా కూడా దాన్ని తగ్గించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అమ్మో, నాకు కోపం వచ్చినా ఏం మాట్లాడుతున్నా నాకే తెలియదు అంటారు. అంత తెలియదన్న సంగతి నీకు అర్థమై కూడా నువ్వెందుకు మాట్లాడతావు? దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కదా. చేయవచ్చు, మనిషి సాధించలేనిది ఏమీ లేదు కదా. నీలో ఉన్న నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? చేసుకోవచ్చు. ఎలా? చాలా సింపుల్. నీకు బాగా ఆవేశం వచ్చింది, పట్టరానంత ఎదుటి మనిషిని ఇంత విపరీతంగా మాట్లాడాలని, కొట్టాలని ఎంతో కోపం వస్తుంది. అప్పుడు ఏం చెయ్యి? ఒక్క నిమిషం కళ్ళు మూసుకో, నీకు ఇష్టమైన వాళ్ళని గుర్తు తెచ్చుకో, నీకు నచ్చిన సంఘటనను గుర్తు తెచ్చుకో. లేదు, ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండు. లేదు, 1, 2, 3 అని అంకెలు లెక్క పెట్టుకో. ఆటోమేటిక్గా 2 నిమిషాల్లో విపరీతమైన స్థాయిలో ఉన్న నీ కోపం కాస్త కొంచెం తగ్గుతుంది. అది చాలు ఆలోచన అనేది మొదలవటానికి. ఆ ఆలోచన వల్ల నీకు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుంది. ప్రతి అక్షరం కూడా నువ్వు ఆలోచించి మాట్లాడతావు. కాబట్టి అలా మాట్లాడే ప్రతి మాట సరి అయిందే ఉంటుంది, ఎదుటి వాళ్ళు ఒప్పుకునేలా ఉంటుంది, ఎదుటి వాళ్ళు మెచ్చుకునేలా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? నీ గొప్పతనం అనేది పెరుగుతుంది, మంచితనం పెరుగుతుంది. అందరూ ఏమంటారు? చూసినావా, మీరు ఎటువంటి అటు మాట్లాడి అంత కోపం తెప్పించినా కూడా, అంత కోపంలో కూడా ఆ మనిషి ఎంత కరెక్ట్గా మాట్లాడిండు, ఆయన అడిగిన మాటకు సమాధానం నీ దగ్గర ఉన్నదా? ఏం చెప్తావు చెప్పు, ఎట్లా అడిగిండు, ఇట్లా మాట్లాడతారు. ఎందుకు? అక్కడ నువ్వు ఆలోచనతో మాట్లాడినావు. నువ్వు చెప్పిన ప్రతి మాట నీ విలువను పెంచిందే తప్ప తగ్గించలేదు. అలా ఉండాలి. కోపం రావాలి, కానీ ఆ కోపాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా కాస్త శాంతం ఉండాలి దానికి. ఆ శాంతంతోనే ఆలోచన వస్తుంది, ఆలోచనతోనే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది. మాటనే మనిషి విలువను పెంచినా తగ్గించినా ఒక మాటనే. కాబట్టి నువ్వు కోపం వచ్చినా కూడా ఒక ఆలోచనతో మాట్లాడగలిగితే ఆటోమేటిక్గా విలువ అనేది పెరుగుతుంది. అందుకే ఎప్పుడైనా కూడా ఎంత కోపం వచ్చినా కూడా ఒక్క క్షణం ఆగండి, ఒక్క నిమిషం మౌనంగా ఉండండి, అప్పుడు మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి అక్షరం మిమ్మల్ని ఉన్నతంగానే నిలబెడుతుంది, ఎదుటి వాళ్ళలో ఉన్న ఆ తప్పుని పైకి చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి.